హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. పిల్లలు చాలా వరకు క్యారెట్ కర్రీని కనుక లంచ్ బాక్స్లో పెట్టామంటే తినకుండా తిప్పి తెచ్చేస్తారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వెరైటీ అండ్ హెల్దీ క్యారెట్ కర్రీ. దీన్ని తీసుకోవటం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఈ కర్రీని చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. దీనికోసం పెద్దగా కూరగాయలు కూడా మనకి ఏం అవసరం లేదు. కేవలం కావాల్సినవి 2 బంగాళదుంపలు, 2 క్యారెట్లే. ఇంకా మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే 4-5 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి సోయా చంక్స్. ఇది మార్కెట్లో మనకి రెగ్యులర్గా అవైలబుల్గానే ఉంటుందండి. దీనికోసం ముందుగా నీళ్ళని ఉడికించుకొని దానిలో ఒక 150 గ్రాముల సోయా చంక్స్ని వేసేసి మంటని కట్టేస్తే మనకి ఆ వేడికే ఇవి ఉడికిపోతాయి. తర్వాత బంగాళదుంపని, క్యారెట్ని తొక్కు తీసి చక్కగా తురుము పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు కోసం బాండీలో గెరిటెడు నెయ్యి వేసి తురుము పట్టిన క్యారెట్, బంగాళదుంప, అలాగే 4-5 పచ్చిమిర్చి సన్నని చీలికలు, 5-6 నలక్కొట్టిన చిన్నులపాయ రెమ్మలు వేసేసి దీనికి సీజనింగ్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేశాను. క్యారెట్ని తీసుకోవటం వల్ల పిల్లలకి కంటి సమస్యలు అనేవి దూరం అవుతాయి. ఏ విటమిన్ ఫుల్గా అందుతుంది, అలాగే వాళ్ళకి రక్తం కూడా పడుతుంది. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒక 4-5 నిమిషాలు మంటని సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేయటం వల్ల మనకి కర్రీ అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. మంటని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ లోపల ఉడికిన సోయా చంక్స్ని ఒక జల్లెడలో వేసేసి నీళ్ళేమీ లేకుండా చక్కగా చేత్తో పిండేసి పక్కన పెట్టుకోండి. ఈ సోయా చంక్స్ని తీసుకోవటం వల్ల పిల్లలకి ప్రోటీన్ అనేది ఫుల్గా అందుతుంది. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి క్యారెట్, బంగాళదుంప చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు రెడీ చేసుకున్న సోయా చంక్స్ని కూడా దీంట్లో వేసేసి చక్కగా గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకోకపోతే ఈ సోయా చంక్స్ అనేవి కూరలో కలవు. మనకి మటన్ కైమా ఎలా ఉంటుందో టేస్ట్, ఈ సోయా చంక్స్తో చేసిన ఈ క్యారెట్ కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. వెజిటేరియన్స్కి కైమా అంత టేస్టీగా ఉండే కర్రీ మేబీ ఇదేనేమో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేయాలి. ఇలా కారం ఇష్టం లేని వాళ్ళు కేవలం ఈ పచ్చిమిర్చి కారంతో కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కారం అంతా కూడా కర్రీకి పట్టే విధంగా బాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. కూర ముద్దగా కాకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చే విధంగా ఒక 5-6 నిమిషాలు వేపుకోవాలి. తర్వాత లాస్ట్లో 2 రెమ్మల వరకు కరివేపాకుని వేసేసి కూరకి ఆ వాసనంతా పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కైమా టేస్ట్తో ఉండే క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది. మీ పిల్లలకి ఈ కర్రీని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ మీ ఇంటిల్లిపాది అడిగి మరీ చేపించుకొని తింటారు. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. డెఫినెట్గా ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఎక్కువగా షేర్ చేయండి. ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.